వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫంటాస్టిక్. ఈరోజు చికెన్ పాప్కార్న్ చేసుకుందాం. ఒక బౌల్లో చికెన్ వేసుకుందాం. దీంట్లో నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సోయా సాస్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి. ఒక ఎగ్ తీసుకొని కొంచెం బాగా బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ కార్న్ ఫ్లేక్స్ కొంచెం చిన్న చిన్నగా మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, కారం, ఆరిగానో వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని ఫస్ట్ మైదాలో కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకొని ఈ ఎగ్లో డిప్ చేసుకోవాలి. ఈ చికెన్ని ఇందులో కోట్ చేసుకున్న తర్వాత ఎగ్లో డిప్ చేసుకొని ఈ కార్న్ఫ్లేక్స్లో ఒకసారి మళ్ళీ డిప్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలా అన్ని చికెన్ పీసెస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని పక్కన ఉంచుకుందాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. మిగిలినవి కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాం. అంతే, మన చికెన్ పాప్కార్న్ రెడీ. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.